అత్యున్నత మాకు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ప్రభువుని ఎంతకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చిన కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడి పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు మనకు అనుగ్రహించి ఉంటుండగా నేటిది యొక్క కృపవార్త వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం. యెహోషువ గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని కొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. చూడండి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అద్భుత కార్యములు అనగా చూడండి, మనుషులు చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు కదా, దాన్ని అద్భుతాలు అంటారు. మనుషులు చేసే అద్భుతాలు కాదు, కానీ మనుషులకు ఏదైతే అసాధ్యమో, ఎన్నడూ జరగని విషయాలు జరిగినప్పుడు దాన్ని అద్భుతం అంటాం మనం కదా. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో యెహోషువకు దేవుడు తోడేయండి. యెహోషువకు దేవుడు సెలవిచ్చాడు, ఇశ్రాయేల్ ప్రజలతో ఇలాగా చెప్పుము, రేపు మీ మధ్య నేను అద్భుత కార్యం చేయబోతున్నాను గనక మీరు అపవిత్రులు కాకుండా మిమ్మల్ని మీరు కొనవలెను అంటున్నాడు దేవుడు. నిజముగా మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే పరిశుద్ధంగా మనం జీవించాలి. దేవుని వాక్యానికి లోబడి జీవించినప్పుడు దేవుడు తానే మన జీవితంలో, మన కుటుంబాల్లో అద్భుత కార్యములను జరిగిస్తాడనమాట. ఎన్నడూ ఊహించిన కార్యములు, ఎన్నడూ జరిగిన కార్యములో అద్భుతములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడనమాట. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, ఎస్తేరు యొక్క చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయింది. తల్లిదండ్రులను కోల్పోయి ఎవరు లేనటువంటి బంధువులు, ఎవరు లేనటువంటి అనాథగా ఉన్నప్పుడు మొర్దెకై అనేటువంటి తన చిన్నాన్న దగ్గర పెరుగుతూ వచ్చింది. తన జీవితం గురించి ఆమె ఎంతో బాధపడుతూ ఉంటుండగా ఆమె దేవుని యందు విశ్వాసం కలిగి మంచి ప్రార్థన పురాలు, పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి అనమాట ఎస్తేరు. మంచి పరిశుద్ధురాలు కాబట్టి ఎస్తేరు యొక్క జీవితము ఆమె ఊహించలేదనమాట. నా జీవితము ఇలాగ ఉంటుంది, అలాగ ఉంటుందని ఊహించలేదు, కానీ ఆమె ఎంతో బాధపడుతూ ఉండేది. తల్లిదండ్రులు చిన్న వయసులో కోల్పోయింది కదా, మరి తల్లిదండ్రులు లేని బిడ్డలకి తెలుసు ఆ బాధ ఏంటో. కాబట్టి ఎస్తేరు యొక్క జీవితంలో ఒకరోజు రాజు అవస్థి అనేటువంటి రాణిని తన జనుల మధ్యలో, వచ్చినటువంటి అధికారుల మధ్యలో రాణిని చూపించాలని ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పిలిచినప్పుడు రాణి నేను రాలేని అన్నది. దానికి రాజు చాలా కోపం వచ్చి రాణిని వ్యతిరేకించాడనమాట. రాణిని వ్యతిరేకించి నేను రానని ఆ యొక్క రాణి చెప్పినప్పుడు అతనికి ఎంతో ఆగ్రహం, కోపము వచ్చిందనమాట. మరి దాన్ని పక్కన పెట్టి, ఆ రాణిని పక్కన పెట్టేసి, ఇంకా ఎవరైతే ఈ యొక్క ఊరిలో అందమైన వారిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరి కన్నికలను తీసుకురండి నా ముందుకి అని రాజు ఆజ్ఞ ఇచ్చినాడు. అందరిని కూడా, ఆ ఊరిలో ఉన్నటువంటి అందరిని కూడా, శూషణ కోటలో ఉన్నటువంటి ప్రజలందరిని కూడా యవన కన్నికలను, పెళ్లిగాని వారిని తీసుకొని వచ్చి నిలబెట్టినప్పుడు రాజు ముందర ప్రతి ఒక్క రోజు ఒక్కొక్కరిని తీసుకుని రాజు దగ్గర నిలబెట్టినప్పుడు ఎవరిని కూడా రాజు అంగీకరించలేదు. ఎస్తేరు యొక్క మరి ఆ రోజు రానే వచ్చేసింది అనమాట. ఎస్తేరు యొక్క వంతు వచ్చింది. ఎస్తేరు యొక్క వంతు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఈ అలంకారాలు ధరించకుండానే సర్వసాధారణంగా నాకు ఇవన్నీ కూడా అలవాట్లేదని చెప్పి నపుంసకుడితో చెప్పి హేగెతో చెప్పినప్పుడు ఆమెకు అలంకారం చేయకుండానే రాజు ఎదురు నిలబడినప్పుడు రాజు ఆమెను మెచ్చి ఆమె యందు ప్రేమ కలిగి ఉండడం మనం చూస్తున్నాం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు నుంచి ఎస్తేరును రాణిగా రాజు చేసుకున్నాడు అనమాట. ఎంత గొప్ప ధన్యత ఒక రాజుకు. రాజు రాజగృహంలో ఉండాలంటే గొప్ప ధన్యత కదా అది. ఆమె జీవితమే మారిపోయింది.
ఎన్నడూ ఊహించలేని కార్యము, ఎన్నడూ జరగని అద్భుతము ఆ యొక్క గృహంలో జరిగిపోయిందనమాట. ఎస్తేరు యొక్క కుటుంబంలో అద్భుతం జరిగించాడు దేవుడు. చూసారా? ఎందుకంటే ఎస్తేరు మంచి ప్రార్థనా పరురాలు, విశ్వాసం కలిగిన వ్యక్తి, ప్రార్థన ఎప్పుడు కూడా మరి మానదు. అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఆ సమయంలో చూడండి, దేవుడు అద్భుత కార్యం ఎస్తేరు జీవితంలో జరిగించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు, అద్భుతము జరిగిస్తాడనమాట దేవుడు. కాబట్టి మనం పరిశుద్ధపరచుకొని ఉండాలి. పాపాన్ని చోట ఇవ్వకూడదు. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, పరిశుద్ధ హృదయం కలిగి మనం ఉన్నప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా కూడా దేవునికి భయపడి నడుచుకునే వ్యక్తి అయితే ఉద్యోగంలో అద్భుతం జరుగుతుంది, వ్యాపారంలో అద్భుతం చేస్తాడు దేవుడు, కుటుంబంలో దేవుడు అద్భుతం చేస్తాడు, కాలేజీలో నువ్వు ఇక్కడ స్కూల్కి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ కార్యం జరిగించడానికి నువ్వు వెళ్ళినా కూడా, ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అక్కడ అద్భుతం చేస్తాడు దేవుడు. కొత్తగా వ్యాపారం చేసేటప్పుడు అక్కడ అద్భుతం చేయగలడు దేవుడు. కాబట్టి మనం పరిశుద్ధులంగా జీవించాలి. రేపు మన మధ్య దేవుడు మీ మధ్య అద్భుత కార్యం చేయబోతున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అన్నాడు యెహోషువ తన ప్రజలతో చెప్తున్నాడు అనమాట. ఎవరు కూడా అపరిశుద్ధులుగా ఉండకూడదు. హృదయంలో ఏ కఠినమైనటువంటి ఆలోచనలు, పాపంతో కూడిన ఆలోచనలు, వ్యసనాలు, అసూయలు, మద్దతుల మచ్చలు ఏవి కూడా పెట్టుకోకుండా మిమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోండి. దేవుడు మన మధ్య అద్భుత కార్యం చేయబోతున్నాడు. యుద్ధంలో మనల్ని గెలిపించబోతున్నాడు. ఆ ప్రజలు మనకు అప్పచెప్పబోతున్నాడు దేవుడు. వారినందరిని కూడా దేవుడు హతం చేయబోతున్నాడు. కాబట్టి ఎన్నడూ జరిగినటువంటి అద్భుతం జరగబోతుంది. మన కుటుంబంలో కూడా ఎన్నడూ జరిగినటువంటి అద్భుతము దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో గొప్ప అద్భుతం దేవుడు జరిగించబోతున్నాడు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా మారుతావో, ఈరోజే పాపమంతా కొట్టివేసి హృదయంలో ఏ చెడుతనం లేకుండా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు ఎన్నడూ అనేక దినముల నుంచి ఊహించుకుంటున్నావు, ఇది జరిగితే బాగున్నే, ఈ కార్యం జరిగితే బాగున్నే, ఈ పని అయిపోయింటే బాగున్నే అంటూ నువ్వు అనేకమైనటువంటి తలంపులతో ఉన్నావు కదా. దేవుడు ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు. చూస్తావా? పరిశుద్ధుడిగా ఉండు. పరిశుద్ధుడిగా నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరి ఎస్తేరు తల్లిదండ్రులను కోల్పోయి బాధలో ఉన్నప్పుడు దేవుడు ఆమె కుటుంబంలో ఒక అద్భుతం జరిగించాడు కదా. రాణిగా మారిపోయింది ఎస్తేరు. పేదరాలైనటువంటి ఆ యొక్క ఎస్తేరు గొప్ప రాణిగా దేవుడు శోషణ కోటలో గొప్ప రాజభవనంలో దేవుడు కూర్చుని పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావు, ఇది జరిగితే బాగున్నే, ఈ యొక్క పని అయిపోయింటే బాగున్నే, ఇలాగ నువ్వు అనేక ఆలోచనలు, కోరికలు కలిగి ఉన్నావు కదా. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. దేవుని కార్యం నువ్వు చూస్తావు. దేవుడు మన కుటుంబంలో అద్భుతం చేయడం, వ్యాపారంలో అద్భుతం చేయడం నువ్వు చూడబోతున్నావు కళ్ళతో. దేవుని పరిశుద్ధానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ రోజు ఆయన మా జీవితంలో కుటుంబంలో అద్భుతం చేయబోతున్నావు కనుక నాయన, మా జీవితాల్లో మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని మా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. మీకు ఇష్టానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఎవరిని తృణీకరించక ప్రభువా మీ ఇష్టానుసారంగా నడుచుకోవడానికి కృప చూపించమని, సంఘంలో ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం తెచ్చే ప్రభువా, వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి. గర్భాలు లేని వారికి గర్భాలు తెచ్చేయండి. కుమారులు కుమార్తెలు అనుగ్రహించండి. రోగులందరినీ స్వస్థపరచండి. ఎమర్జెన్సీ వార్డులో ప్రాణాన్ని కోరికడుతున్న వాళ్ళందరినీ ఇప్పుడు మీ వాక్కును పంపించి స్వస్థపరుస్తుంది. మీ గాయపనస్తాలతో కుటుంబాల సమాధానం ఐక్యత తెచ్చేయండి. భార్య భర్తల మధ్యలో ప్రేమ తెచ్చేయండి. ఆయా ప్రయాణాలు చేస్తున్న అందరి జీవితాల్లో నాయన గొప్ప కార్యం జరిగించండి. తోడుగా ఉండి ప్రతి విధమైన కీడు నుంచి యాక్సిడెంట్ స్పిరిట్స్ గద్దించండి. చేస్తున్నాములు వ్యాపారాలు తోడుండండి నాయన ప్రభువా. నాయన వ్యాపారాల్లో ఉద్యోగాల్లో తోడండి, సహాయం చేయండి, కృప చూపించండి. అనేకమైనటువంటి కార్యాలు జరిగించండి ప్రభువా. ఎవరైతే నాయన ప్రభువా మరి నాయన వ్యసనాలకు లోబైపోయినారు, మద్యపానికి లోబడినారు, అందరూ గొప్ప విడుదల తెచ్చండి. ప్రతి ఒక్కరిని కాపాడండి. కుటుంబంలో అనేక అద్భుతాలు జరిగించమని ఈ రోజు నాయన ప్రభువా మీరు కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.